బీఆర్ఎస్ నేత ఎర్రల శ్రీనివాస్ ను పోలీసులు అరెస్టు చేశారు. బంజారాహిల్స్ పిఎస్ లో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఎర్రల శ్రీనివాస్ పై కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసింది. పాత కేసులు పదే పదే ఎందుకు పెడుతున్నారని కోర్టు ప్రశ్నించింది. ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ చేసిన చట్టం అంటే ఏందో తెలుసు. నోటీసులు ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ల పేరు లేకుండా అరెస్ట్ చేయడం అని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టేటువంటి కేసులు. ఇలా కేసు ఎఫ్ఐఆర్ లో పేరు ఉందో లేదో తెలియదు. ఇలా అన్యాయంగా తెలంగాణ ఈ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఎంత దుర్మార్గంగా వ్యవహరించినా డెఫినెట్ గా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రశ్నిస్తాం. కేసులకు భయపడం. 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. నాకేందో తెలుసు. ఇలా స్వేచ్ఛ లేదు మాట్లాడడానికి. అరెస్ట్ చేస్తా ఉన్నారు అన్యాయంగా, అక్రమంగా 5 గంటలకు వచ్చి డోర్లు కొడతా ఉన్నారు.